హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే ఫిష్ పులుసు అయితే పెడుతున్నాను, చేపల పులుసు అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా రోజులైంది, లైక్ 1 ఇయర్ అవుతుంది నేను చేపల పులుసు తిని. నేను ఈచీకైతే చేపలు అయితే నేను తేలేదు. అండ్ ఇది 9th మంత్కి పడుతుంది కాబట్టి ఇంకా ఈ మంత్ ఏమన్నా తినాలని, ఈ మంత్ తినేయాలని అని చెప్పేసి నేను కొరమీన్ అయితే తెప్పించానండి. ఇది వచ్చేసి ఇది 1.25 కేజీ ఉంది. ఒక చేప వచ్చేసి 1.25 కేజీ ఉంది. చేప పులుసు తెచ్చారు, అందుకే పీసులు అయితే చిన్నగా ఉన్నాయి. అండ్ పెద్దది మనం ఏమన్నా ఫిష్ తీసుకున్నామంటే పెద్దగా వస్తుంది. సో ఇది చిన్నగా ఉండే దానివల్ల పీసెస్ అంతా చిన్నగానే ఉన్నాయి. అండ్ ఉప్పు కారం కూడా ఈజీగా బాగా పడుతుంది. ఫస్ట్ నేను కల్లుప్పు అయితే వేసేసి 2 బిరువులు అయితే కడుక్కున్నాను. అనక నార్మల్ నీళ్ళు వేసేసి 1 బిరువు అయితే కడుక్కున్నాను. ఇది వచ్చేసి నా వేలో ఫస్ట్ టైం నేను ఈ డిఫరెంట్ వేలో అయితే నేను ట్రై చేస్తున్నాను. బట్ టేస్ట్ వైజ్ ఎంతో సూపర్గా ఉంది. అండ్ మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే చెప్తే నేను అది ఎలా చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ టైం అయితే నేను అలానే చేసుకుంటాను. అండ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ಯಾವುದైనా కానీ కామెంట్ చేయండి. నేను దాన్ని తిద్దుకునేకైతే ట్రై చేస్తాను. నేను ఫస్ట్ చేపలంతా కడుక్కునేసిన తర్వాత ఉప్పును కారం పొడి అయితే నేను వేసి ఒక 1/2 అవర్ అయితే నేను నానబెట్టానండి. మీకు టైం ఉందంటే 1 అవర్ కూడా నానబెట్టుకోవచ్చు. సో నాకు మార్నింగ్ నేను చేసేదానివల్ల నాకు ఒక 1/2 అవర్ అంతే నేను నానబెట్టింది. ఇది మ్యారినేట్ చేసేసి నాకు మసాలాకైతే నేను రెడీ చేసుకున్నాను. ఏమేమి కావాలా అని చెప్పేసి అయితే అదైతే నేను చూపిస్తానండి. నేను చేసే ప్రాసెస్లోనే నేను ఏమేమి వేసాను, ఎలా చేసుకున్నాను అనేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండ్లీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి సాసులు, మెంతాలు అండ్ జీలకర్ర ఈ 3 అయితే నేను దీంట్లోకి వేసుకున్నాను. అండ్ మీరు కావాలంటే ఓన్లీ సాసులు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర అనేది ఆ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ డైజెషన్కి కూడా బాగుంటుంది అనేసి మెంతాలు, జీలకర్ర అనేది నేను యాడ్ చేశాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, స్కిప్ చేసి. బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసుకి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం పొడి కూడా వేస్తాం కాబట్టి మనకి ఒగ్గరణకి కొంచెం అయితే వేసుకోండి. తర్వాత నేను ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను. 1.25 కేజీ ఉంది ఒక చేప. నేను 1.25 కేజీకి ఒక 2 ఆనియన్స్, పెద్ద 2 ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేశాను. తర్వాత శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు అయితే నేను వేగించాను. అది పచ్చివాసన పోవాలి, లేకుండా పోతే మనకి ఆ పచ్చి స్మెల్ ఉంటుంది. అండ్ కరివేపాకు వేసాను. ఇంకొకటి ఏమంటే మా అమ్మ వాళ్ళు వచ్చేసి శుంఠి వెల్లుల్లి పేస్ట్ ఇవంతా యూజ్ చేయరు చేపల పులుసుకి. పులుసు పెట్టే దాంట్లో శుంఠి వెల్లుల్లి పేస్ట్ అనేసి యూజ్ చేయరు. సో నేను ఇది అందుకే చెప్పాను, ఇది నేను కొత్తగా ఫస్ట్ టైం నేను ఈ వెరైటీగా చేస్తున్నాను అనేసి. నేను 3 టమోటాస్, పెద్ద టమోటాస్ 3 టమోటాస్ అయితే నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను. అది కూడా నేను మసాలా ఎర్రగడ్డలోకి వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే వరకు నీట్గా డ్రై అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకుంటే మీకు టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా నూనె తేలాలి. నూనె తేలినప్పుడు మనకు ఆ పచ్చివాసన అనేది ఉండదు. తిన్నప్పుడు కూడా మనకి ఎగట్ అనేది కొట్టేదు. ధనియా పొడి 2 స్పూన్స్ వేసుకున్నా. నేను ఆల్రెడీ ఫిష్లోకి కారం పొడి వేసాను కాబట్టి చూసుకొని ఈడైతే కారం పొడి యూజ్ చేయండి. ఎందుకంటే ఈ కారం అంత కారం లేదు కాబట్టి నేను ఆడ 1.5 స్పూన్ వేసి ఈడ 1.5 స్పూన్ వేసాను. తర్వాత కొంచెంగా గరం మసాలా, కొంచెం పసుపు అయితే వేసాను. కారం పొడి, ఉప్పు మీరు టేస్ట్ తగ్గట్లు వేసుకోండి. నేను ఉప్పు దాంట్లోకి వేసేసి దీంట్లోకి ఇంకా వేయలేదు. నేను అది ఎప్పుడే యాడ్ చేస్తాను అని చెప్పేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి జీలకర్ర, మెంతాలు, కొన్ని మిరియాలు అయితే నేను పొడి కొట్టుకొని పెట్టుకొని ఉంటుని అదే ఒక 1/2 స్పూను మసాలాకి వేసేసి ఫ్రై చేశాను. 1/2 స్పూను అది ఉడికినప్పుడు పైన చెల్లేదానికి అవుతుంది అని చెప్పేసి అదైతే నేను కొంచెం అయితే అలానే పెట్టాను. టోటల్గా 2 స్పూన్స్ అయితే నేను పెట్టుకున్నానండి. మెంతాలు, జీలకర్ర అండ్ ఆవాలు పొడి చేసి పెట్టింది. తర్వాత చింతకాయ అయితే వేసుకున్నాను. మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకున్న తర్వాత చింతకాయ అయితే బాగా ప్యూరీ తిక్కగా చేసుకొని వేసుకోండి. నీళ్ళుగా ఉంటే అంటే అంత పులుపు ఉండదు అని చెప్పేసి అదైతే మీరు చూసి అయితే వేసుకోండి. నేను కొంచెం తిక్కగానే ఉంది అని చెప్పేసి థిక్ పేస్ట్గానే నేను వేసాను. తర్వాత నాకు ಯಾವ కన్సిస్టెన్సీ కావాలా, అంటే వాటరీగా కావాలా లేదా థిక్గా కావాలా అని చెప్పేసి కన్సిస్టెన్సీ చూసి అయితే వేసుకోండి. నేను సంగటికి కాబట్టి కొంచెం థిక్గా ఉంది అని చెప్పేసి కొంచెం నేను థిక్గా అయితే యాడ్ చేశాను. తర్వాత నాకు సాల్ట్ నేను వేయలేదు అన్నాను కదా, ఇప్పుడు సాల్ట్ వేసి కొంచెం మరగనివ్వాలి. అది మరిగాక ఫిష్ అయితే వేయాలి. ఫిష్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా, మనకి మసాలా అంతా రెడీ చేసుకునే కొందరికి 1/2 అవర్లో మ్యారినేట్ అయిపోతుంది.
తర్వాత ఆ ఫిష్ని అయితే దీంట్లోకి వేసేసి అదైతే బాగా ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ అంతా మసాలా అంతా ఉడికి ఆయిల్గా తేలింది కదా, ఇది పర్ఫెక్ట్ కుకింగ్గా ఉంటుంది. నాకు బాగా ఉడికింది, ఆ మసాలా పచ్చివాసన ఉండేది అని చెప్పేసి ఇలా అయితే నేను చెప్తున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొనేసి లాస్ట్లో ఉడుకునిచ్చి అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా ఉడకాలి. ఎక్కువ ఫిష్ ఏం లేదు, ఒక 10 మినిట్స్ ఉడికితే కూడా చాలు. ఇలా ఆఫ్ చేసుకొని ముద్ద కాంబినేషన్, రైస్ కాంబినేషన్ అంతా సూపర్ అంటే సూపర్ అండి. మీకు ఈ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయినాను లేదంటే ఇతర చేయి సిస్టర్ అన్నా కూడా ఓకే, మిస్టేక్ ఉంటే చెప్పండి, తిద్దుకుంటాను. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.